భీమరావు, నువ్వు విద్యాలయం బయట కూర్చొని ఒంటరిగా ఏం చేస్తున్నావు? గురువుగారు, తరగతి గదిలో మాస్టారు లేరు, అందుకే పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ నా మనసులో ఆడుకోవాలని అస్సలు లేదండి, అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను. భీమరావు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నీ సమస్యకు పరిష్కారం వర్తమానం దగ్గర లేదు, బహుశా భవిష్యత్తు దగ్గర ఉండొచ్చు. కానీ గురువుగారు, ఒక దుర్ఘటన కారణంగా ఇన్ని మార్పులు ఎలా సంభవం అవుతాయి? మాధవి అక్క ఎప్పుడు చెప్తుండేది వాళ్ళమ్మ తనని ఎంతగానో ప్రేమిస్తుంది అని. కానీ కేవలం ఒక్క సంఘటన కారణంగా వాళ్ళందరూ మారిపోయారు. అంతేకాకుండా వాళ్ళమ్మ కూడా మౌనంగా ఉంది. ఇది అన్యాయం కదా గురువుగారు. చనిపోయిన వాళ్ళు ఎలాగూ చనిపోయారు, కానీ ఒక బ్రతికున్న మనిషి జీవితం రోజు చచ్చి బతుకుతుంది. భీమరావు, మన సమాజంలో వితంతు అవ్వడం ఒక ఘోర శాపం. గురువుగారు, ఒకవేళ మాధవి యొక్క తల్లిదండ్రులు తనకి మళ్ళీ రెండో పెళ్లి జరిపిస్తే అప్పుడు తను మళ్ళీ మామూలుగా అయిపోతుందిగా. ఇక ఎప్పుడైతే తను అందరిలాగా అయిపోతుందో అప్పుడు విధవరాలు బతుకు నుంచి ఇంకా కష్టాల నుంచి విముక్తురాలు అవుతుంది. గురువుగారు, ఈ విషయం మీరు స్వయంగా వెళ్ళే వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పండి. మంచి అబ్బాయిని చూసి మాధవి అక్కకి మళ్ళీ పెళ్లి చేయమని, మాధవి యొక్క జీవితాన్ని ముందరిలాగా మార్చమని. భీమరావు, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. వాళ్ళకి తెలిసిందంటే నిన్ను చంపేస్తారు. కానీ ఎందుకు? ఎందుకంటే ఒక వితంతువు జీవితం మళ్ళీ మునిపట్లాగా అవ్వటం కుదరదు. పునర్వివాహం గురించి ఆలోచించడం కూడా మన సమాజంలో పాపమే అవుతుంది. అతి కష్టం మీద నిన్ను విద్యాలయంలో చేర్పించగలిగాను. ఇక నువ్వు ఇలాంటి వింత వింత ఆలోచనలు చేయటం మానేసాయి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఆధారం దొరుకుతుంది నిన్ను మళ్ళీ పాఠశాల నుంచి తీసేయించడానికి. అర్థమైందా? నేను తరగతిలోకి వెళ్తున్నాను, నువ్వు కూడా రా, సరేనా? సరే గురువుగారు. ఇదిగో తిను. అమ్మా, కూర. ఇప్పుడు ఇలాంటి భోజనమే తినాలి నువ్వు. అమ్మా, పచ్చడైనా వెయ్యి. నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇప్పుడిక నీ జీవితంలో ఎలాంటి రుచులు ఉండవు. ఎంతకాలం బతికుంటావో అంతకాలం ఇదే తినాలి. అందుకే ఇక రుచి అనేది ఒకటి ఉంటుందని కూడా మర్చిపో. నాన్న, నాన్న కొంచెం పచ్చడైనా ఇవ్వు. ఇలా చెప్పక తినలేను. నాన్న, ఇప్పుడు ఎవరు చూడడం లేదుగా, చాటుగా ఇవ్వు. చాటుగా తినేస్తాను. కొంచెం తెచ్చివ్వు నాన్న. తినకపోతే చచ్చిపో. ఇదిగో, నువ్వు దీనికి చాటుగా ఏం పెట్టద్దు. దీనికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు చచ్చినట్టు ఇదే తింటుంది. రుచులు కావాలంట, రుచులు. అమ్మా, అమ్మా, బాగా ఆకలేస్తుంది. తొందరగా అన్నం పెట్టు. అమ్మ, తొందరగా. ఆహా, ఇదిగో నా బంగారు తల్లి. అమ్మా, పచ్చడి లేకపోతే తిన్నట్టు లేదు. ప్రతిరోజు అదే తింటావుగా, ఇవాళ ఒక్కరోజు ఇది తిను. లేదమ్మా, పచ్చడి ఇవ్వు. పచ్చడి లేకపోతే తినాలనిపించదు. అలాగా? ఇదిగో. మా మంచి నాన్న ఉండగా పచ్చడి ఎందుకు దొరకదు? చూస్తూ ఉండు, రేపు అత్తారింట్లో ఇంత పొద్దున్నే నీకు తినడానికి ఏదీ పెట్టరు. ఇంక పచ్చడైతే మర్చిపో. అత్తగారు పెట్టరు, మామగారు పెట్టరు. మా అమ్మ నాన్న ఉన్నంత వరకు నేను ఆకలితో ఉండడం జరగదు. మా బంగారం. మాధవి అక్క, గురువుగారు ఇంకా అమ్మా నాన్న చెప్పింది నిజమే. బహుశా నేను నీ కోసం ఏమీ చేయలేనేమో. కానీ ఒకవేళ నేను ఏమీ చేయలేకపోతే అప్పుడు నేను నా మొహం ఎలా చూపించగలను చెప్పు? ఏం చేయాలి?
ఎలా చేయాలి? కనీసం నువ్వు పడే బాధ కొంచెం తగ్గించడానికి, లేకపోతే నీకు నమ్మకం కలిగించడానికి, నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండగలుగుతావని, మళ్ళీ జీవించగలుగుతావని. కానీ అది ఎలా చేయాలి? అర్థం అవ్వట్లేదు మాధవి అక్క. నేను నీకోసం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో. ఆగండి ఆగండి, కొంచెం ఆగండి. మీరు వితంతువా? అంటే నువ్వేమనుకుంటున్నావు? నా ఇష్టంతో నేను వితంతు రూపంలో తిరుగుతున్నానా? అయినా నువ్వు ఇదెందుకు అడుగుతున్నావు? నాకు నిన్నే తెలిసిందండి మీలాంటి వాళ్ళు ఇలాంటి రూపంలో జీవించాల్సి ఉంటుందని. తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళిక నుంచి. ఆగండి, ఇంకొక చిన్న మాట అడగాలి. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సరే చెప్పు, ఏం మాట్లాడాలి? మీరు వితంతువయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయ్యింది? ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడడానికి నాకు సమయం లేదు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బాధ పెడితే దయచేసి నన్ను క్షమించండి. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం నాకు చాలా అవసరం అండి. మా అక్కని కూడా నిన్ననే వితంతువుని చేశారు, అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాను. 2 నెలలు తక్కువ 18 ఏళ్ళయింది. 2 నెలలు తక్కువ 18 ఏళ్లలో మీరు ఏమేమి ఆలోచించారు? ఇంకా మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది చెప్పండి. అప్పుడే నేను మా అక్కకి ఏదైనా సహాయం చేయగలుగుతాను. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద ఆలోచనలా? ఇలాంటి విషయాలన్నీ పెద్ద వయసు వాళ్ళు కూడా ఆలోచించలేరు. మీ అక్క ఎంతో ధన్యురాలు నీలాంటి తమ్ముడు నందుకు. మొదట్లో అసలు అర్థమే కాలేదు. హఠాత్తుగా నా జీవితంలో ఏమైపోయిందో. ఆ తర్వాత తెలిసింది నా భర్త చనిపోయాడు అని. అతను చచ్చిపోయిన తర్వాత నా పట్ల ఏదైతే జరిగిందో దానివల్ల నాకు అనిపించింది నా భర్త చచ్చిపోయాడు సరే, కానీ అతనితో పాటు నన్ను కూడా చంపేశారు అని. అది కూడా ప్రతిరోజు కొంచెం కొంచెంగా చంపారు. ఇక నెమ్మదిగా ఈ విషయం నా మనస్సులో గూడు కట్టుకుపోయింది. అసలు ఆడదానిగా పుట్టనే పుట్టకూడదు అని. ఇక ఈ కష్టాలన్నీ భరించుకుంటూ నేను నా జీవితాన్ని 18 ఏళ్ల నుంచి భరిస్తూ వస్తున్నాను. జీవితం అంటేనే విరక్తి పుడుతోంది నాకు. కానీ చావు ఇంకా రావడం లేదు. ఇప్పుడు కేవలం ఒకటే కోరుకుంటున్నాను, ఆడవాళ్ళు తమ భర్తల కంటే ముందే చచ్చిపోవాలని. పిన్ని, ఇప్పుడు మీ మాటలు విన్నాక అనిపిస్తుంది నేను మా మాధవి అక్కకి ఏదైనా సహాయం చేయగలనని. నాన్న, అమ్మా, అత్త, ఆ పిన్ని నాకు అన్ని వివరంగా చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. 18 సంవత్సరాల నుంచి ఆమె ఇన్ని కష్టాలు ఎలా భరిస్తుందో అని, అసలు ఆమె ప్రాణాలతో ఎలా ఉందో అని. మొదట్లో ప్రయత్నించుంటుంది చచ్చిపోదామని, కానీ చావలేకపోయి ఉంటుంది. ఆడదానికి చావడం ఇంకా బ్రతకడం రెండూ చాలా కష్టం.
వదినా అమ్మా మంజుల, అన్నం వడ్డించు, అందరికీ ఆకలి అవుతూ ఉంటుంది. పదనన్న భీమ్, పద. నువ్వు కూడా అన్నం తిందువు గానే. లేదు నాన్న, నాకు ఆకలి లేదు. భీమా, మాధవి గురించి ఎన్ని రోజులు అన్నం తినవు నువ్వు? నువ్వు అన్నం మానేస్తే మాధవి జీవితం ఏమైనా మారిపోతుందనుకుంటున్నావా? చూడన్నా, ఇది అర్థం చేసుకో. మాధవి ఇప్పుడు ఇదే స్థితిలో బ్రతకడం అలవాటు చేసుకోవాలి. జీవితాన్ని మించిన పెద్ద పాఠశాల ఏమీ లేదు భీమ్. ఎలాంటి పరిస్థితిలోనైనా బతకడం నేర్పిస్తుంది ఈ జీవితం. అయినా భీమా, నువ్వు కూడా మీ అక్కది ఈ పరిస్థితిని స్వీకరిస్తూనే నీ జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి బాబు. నేర్చుకుంటానమ్మా. ఈరోజు అన్నం తినకుండా కనీసం అక్క బాధలో కొంచెం భాగమైనా పంచుకోగలనుగా. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు అక్క కష్టంలో తన సమాజంలో తనకి తోడుగా ఎవరూ లేరు. అప్పుడు నేను తనకి తోడుగా ఉన్నాను. నేను వెళ్ళి పడుకుంటాను. మీరందరూ కూడా భోజనం చేసి పడుకోండి. వాణ్ణి తనకి తోచినట్టు పరిస్థితిని స్వీకరించనివ్వు. ఇది దీని కర్మ ఫలితం. తను జీవనయాత్రలో ఇక నుంచి ఒంటరిదైపోయింది. ఆ విధాత నిర్ణయించిన తోడే ఈమె తోడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా వేరెవరు ఈ దరిద్రపు దానికి తోడుంటారు? ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి రుచులు ఉండవు. ఎంతకాలం బతికి ఉంటే అంతకాలం ఇదే తినాలి. అరే చూడండి చూడండి, దీని పెళ్లి రోజునే దీని మొగుడిని మింగేసింది ఇది. అయినా దీని ఆకలి శాంతించలేదనుకుంటా. అరే, వంతెనపై నుంచి నువ్వు కూడా పడ్డావుగా. నువ్వు చచ్చావా? చావలేదుగా. నష్టజాతకం నీది, తెలుసుకో. తినకపోతే చచ్చిపో. దీని పెళ్లి రోజునే దీని మొగుడిని మింగేసింది ఇది. అయినా దీని ఆకలి శాంతించలేదనుకుంటా. వంతెనపై నుంచి నువ్వు కూడా పడ్డావుగా. నువ్వు చచ్చావా? చావలేదుగా. తినకపోతే చచ్చిపో. నష్టజాతకం నీది, నష్టజాతకం. నాకు బతకాలని లేదు. నేను బతకను. నేను చచ్చిపోతాను. అప్పుడు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. మొదట్లో ప్రయత్నించుంటుంది చచ్చిపోదామని, కానీ చావలేకపోయి ఉంటుంది. ఆడదానికి చావడం ఇంకా బ్రతకడం రెండూ చాలా కష్టం. ఇలా ఎందుకు అనిపిస్తుంది నాకు? లేదు లేదు లేదు. భీమా, భీమ్, ఏమైంది? భీమ్, భీమ్ బాబు, త్వరగా వెళ్ళండి. నన్ను వదులు భీమ్, వదులు. అయ్యా అక్క, నా మాట విను. లేదు, నేను ఎవరి మాట వినను. నేను చచ్చిపోతాను. నన్ను వదులు భీమ్. లేదక్క, ముందు నేను చెప్పేది పూర్తిగా విను. తర్వాత నువ్వేం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నేను నిన్ను ఆపను. నువ్వు దాంట్లో దూకాలనుకుంటే దూకి చచ్చిపో. అక్క, దయచేసి నన్ను క్షమించు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. అకస్మాత్తుగా నిన్ను ఈ రూపంలో చూసి నేను భయపడ్డాను. నేను అసలు అలా అరిచి ఉండకూడదు. నన్ను క్షమించక్క. నిన్న రాత్రే నీకు తోడుగా ఉంటానని మాటలు చెప్పి ఆ తర్వాత రోజు నేను నీకు తోడు ఉండకుండా వదిలేశాను. నువ్వు రోజంతా ఒంటరిగా ఉన్నావు.
దుఃఖమంతా ఒకదానివే భరిస్తూ ఉన్నావు. కానీ నేను ఇప్పుడు నీకు ప్రమాణం చేస్తున్నాను. బడికి వెళ్ళటంతో పాటు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానక్క. అక్క, ఈరోజు నేను ఒక వితంతువైన స్త్రీని చూశాను. అప్పుడు అర్థమైంది నాకు నీకు ఎంత కష్టంగా ఉండి ఉంటుందో అని. బహుశా ఇక ముందు జీవితంలో కూడా ఉండొచ్చు. అందుకని ఇప్పుడు నేను ఏదైనా చేయాల్సి ఉంటుంది, నీ దుఃఖాన్ని కాస్తైనా తగ్గించగలిగేటట్టు. సమయం పట్టచ్చు, కానీ నేను ఖచ్చితంగా ఏదో ఒక దారి వెతుకుతాను. నా మీద నమ్మకం ఉంచక్క. ఇక ఒకవేళ నమ్మకం లేదనుకో, బావిలో దూకాలని ప్రయత్నించావుగా, అయితే దూకు. నేను నిన్ను ఇప్పుడు ఆపను. భీమ్, నీకేం తెలుసు? నేను నా సొంత ఇంట్లో, బయట, ప్రతి చోట ఎలాంటి బాధలు భరించాల్సి వస్తుందో. నన్ను అందరూ ఏమేమి అంటున్నారో. నువ్వు ఒకవేళ ఇది చూడాలనుకుంటే ఒకసారి ఆ బావి దగ్గరికి వచ్చి చూడు. అప్పుడు అర్థమవుతుంది ఒక విధవరాలుగా బతకడం ఎంత కష్టమో, ఇంకా చావటం ఎంత సులభమో. ఏ ఆగు, చూడండి వచ్చింది దరిద్రపుది. నిన్నొచ్చినప్పుడు మేమంతా నీకు మర్యాదగా చెప్పాంగా, మేమందరం నీళ్లు తోడుకొని వెళ్ళిపోయేదాకా నీకు నీళ్ళివ్వడం కుదరదని. మరి నువ్వింత తొందరగా ఎందుకొచ్చావు? నీకు ఒకటే మాట 10 సార్లు చెప్పాలా ఏంటి? నీలాంటి విధవరాలి మొహం చూసి గనక మేం బయటికి వెళ్ళామంటే మాకు రోజు మొత్తం దరిద్రంగానే ఉంటుంది. కానీ పాపం అక్క తలరాత బాగాలేదండి. అసలుకే మాధవి యొక్క కష్టాల్లో ఉంది. మీరు తనకు సహాయం చేయాల్సింది పోయి తనని ఇంకా కష్టపెడుతున్నారా? ముందు నువ్వు అక్క అక్క అంటాం మానేసేయ్. తను మా జాతి అమ్మాయి, నువ్వేమో తక్కువ జాతి వాడివి. ఇక రెండోది, ఆ దేవుడు దీని నుదుటను రాసేశాడు ఇది నష్టజాతకు రాలే అని. ఇక ఇది ఇలాగే కష్టాల్లో మునిగి తేలుతూ జీవితాన్ని శిక్షలాగా అనుభవించాల్సిందే. ఇది ఏ జన్మలో చేసిన పాప ఫలితమో తెలీదు. ఏ జన్మలోనూ అది ఇక్కడున్న మీలో ఎవరు చూడను కూడా లేదు. దానికి ఇంత భయంకరమైన శిక్ష? ఇది చాలా పెద్ద పాపమే చేస్తుంటుంది, అందుకే ఇలాంటి శిక్ష అనుభవిస్తుంది. నేను ఈమెని అక్క అని పిలిస్తే ఇక్కడున్న మీ అందరికీ అభ్యంతరం, ఎందుకంటే ఈమె నా జాతి కాదు కాబట్టి. కానీ మీరందరూ తనకి బంధువులే అవుతారు. పైగా తను మీ జాతి అమ్మాయే. అయినా కూడా మీరు తనతోటి ఇలా ప్రవర్తిస్తున్నారా? తెలీదు తను గత జన్మలో ఏం పాపం చేసిందో ఏమో, కానీ మీరందరూ కూడా ఈ జన్మలో తన పట్ల ఇంత అన్యాయం చేస్తున్నారు. ఇది కూడా ఒక పాపమేగా. ఒక నిస్సహాయురాల్ని బాధపెట్టడం కూడా ఒక పాపమే. ఈ విషయాల్ని పండితులు గ్రంథాల్లో రాశారు. ఇంకా నా స్కూల్లో పుస్తకాల్లో కూడా ఉంది. మరి ఈ పాపానికి కూడా ఏదైనా శిక్ష ఉంటుందిగా. ఆ పైవాడు ఈమె జాతకంలో ఏమి రాశాడో ఏమో తెలీదు, కానీ మీరు ఈమె పట్ల ఇలా ప్రవర్తించొద్దు. ఏ భీమరావు, నీ పిచ్చివాగుడు ఆపేసి ముందిక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నేను పెద్ద మనుషుల్ని పిలుచుకొస్తాను. అప్పుడు వాళ్లే చూసుకుంటారు నిన్ను ఏం చేయాలో, దీన్నేం చేయాలో. నేను వెళ్ళిపోతాను, కానీ మీరు మాధవికి కొంచెం నీళ్ళివ్వండి. తను కూడా వెళ్ళిపోతుంది. భీమరావు, నువ్వు వెళ్ళు, నేను పక్కన నిలబడి నిరీక్షిస్తానులే. అక్క, నీకు చాలా ఆకలేస్తూ ఉంటుంది. స్నానం చేయకముందు నువ్వు ఏమి తినను కూడా తినకూడదు. భీమరావు, నువ్వు వెళ్ళు, లేకపోతే ఇక్కడ తమాషా అవుతుంది. తమాషా ఎందుకు అవుతుంది అక్క? నేను మామూలుగా మాట్లాడుతున్నాను. నువ్వేమీ మాట్లాడొద్దులే, నువ్వు వెళ్ళు. నాకు ఆ పైవాడే ఇలాంటి బ్రతికిచ్చాడు. ఇక భూమి మీద ఉండే మనుషులు నాకేమీ సహాయం చేయలేరు. నువ్వు వెళ్ళు భీమరావు, నా మీద ఒట్టు చెప్తున్నా.